బులెటిన్ల ముందుగా హెడ్లైన్. దేశవ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మహర్దశ జూలై 3న ఇక ఏఐసిసి ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు, ప్రజా సమస్యలపై దేశవ్యాప్త ఆందోళనకు హైదరాబాద్ నారాయణగూడలో ఘోరం, మామిడి పండ్లు తిని 2 అక్కా చెల్లెళ్లు మృతి. ఇక దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. పలు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఏకాగ్రీవమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏకాగ్రీవంగా ఎన్నికైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించి కూటమి కైవసం చేసుకుంది. ఇక టీడీపీ నుంచి 3, జనసేన నుంచి 1 అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీడీపీ తరపున భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగంనేని రమేష్ ఎన్నికవగా జనసేన కోటాలో చింతకాయల విజయ్ ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మరొక వైపు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో 3 బీజేపీ అభ్యర్థులు ఎన్నిక ఏకాగ్రీవమైంది. బీజేపీ తరపున తరుణ్ చుగ్, అలాగే రజనీష్ అగర్వాల్, మహేష్లు రాజ్యసభకు ఎన్నికైనట్లుగా ఈసీ ప్రకటించింది. అయితే తన నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కీలక భేటీ ముగిసింది. ఏఐసిసి ఉన్నత స్థాయి సమావేశం దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఇక దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పుపై ఇదే సమావేశంలో చర్చించారు. దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉందన్న ఏఐసిసి ఇక ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే రాబోయే 3 నెలల పాటు దేశవ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. టీఎంసీ కాంగ్రెస్ లో విలీనమవుతుందనే ప్రచారాన్ని ఖండించింది. ఇదంతా కేవలం అసత్య ప్రచారమేనని తేల్చి చెప్పింది. మరొక వైపు రాబోయే లోక్సభ ఎన్నికల లక్ష్యంగా ఏఐసిసిలో త్వరలోనే భారీ సంస్థాగత మార్పులు ఉండబోతున్నట్లుగా సమాచారం.
ఇక ప్రియాంక గాంధీకి పార్టీలో అత్యంత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అలాగే త్వరలోనే పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులను కూడా నియమించనున్నారు. హైదరాబాద్ లో విషాదం నెలకొంది. నారాయణగూడలో మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కా చెల్లెళ్లు మృతి చెందడం కలకలం రేపుతుంది. పండ్లు తిన్న కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థకు గురైన బాధితులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఘటనపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందిస్తూ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల నమూనాలను సేకరించి వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలంటూ అధికారులను సూచించారు. కాగా ఇదే ఘటనలో అస్వస్థకు గురైన వీరి తల్లి, మరొక ఇద్దరు సోదరీమణులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. That's what we have I've asked for the people to preserve their viscera and also take an expert opinion. So definitely we'll go in depth and we'll find out why it has happened. That's what we have I've asked for the people to preserve their viscera and also take an expert opinion. So definitely we'll go in depth and we'll find out why it has happened. పుణ్యక్షేత్రమైన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టారు. ఇందుకు 6 కోట్లను కేటాయించారు. ఈ వరకు పనులు శరవేగంగా చేపట్టాలని నిర్ణయించారు. ఆలయంలోని శ్రీకృష్ణ దేవరాయ మండపం పునరుద్ధరణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు యాగశాల, గంట మండపం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జూలై 3న ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన చేయాలన్నారు. అదే రోజు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. క్రమశిక్షణ కమిటీ భేటీ ప్రాధాన్యత సందర్శించుకుని ఇటీవలే తనకు జారీ అయిన నోటీసులపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. క్రమశిక్షణ కమిటీకి తాను పూర్తి వివరణ ఇచ్చారని, కమిటీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటారని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచిస్తే తాను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని,
తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. గంటం చంద్రశేఖర్ రెడ్డి గారికి మా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారిని వారి మీద కొన్ని అభియోగాలు వచ్చాయి, కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. దానికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చాము ఇదివరకే. ఇవాళ వరకు రిప్లై ఇవ్వమంటే వారు వచ్చారు, వచ్చి ఇవాళ రిప్లై ఇచ్చి ఉన్నారు, ఇక్కడ కూడా ఇప్పుడు ఉన్నారు. కాకపోతే ఏంటంటే సరే కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రంలో అన్ని నీళ్లు కలుస్తాయి, అన్ని నీళ్ళని కలుపుకొని సముద్రం పోతూనే ఉంటుంది. కాకపోతే సముద్రం దీని వేరు దాని వేరు చేయదు. అట్లనే మేము కూడా సరే కష్ట సుఖాలు మంచి చెడ్డలు ఉండనే ఉంటాయి. కాకపోతే మా డాక్టర్ మల్లు రవి గారు చైర్మన్, అనుభవజ్ఞుడు, సీనియర్ పార్లమెంటేరియన్, అన్ని కోణాలతో వారు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. వారు డాక్టర్ కాబట్టి ఏ డిసీజ్ వచ్చినా కూడా వారు ట్రీట్ చేస్తారు ప్రాపర్గా. అట్లనే ఇది కూడా అట్లే చేస్తారు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను లా చదివిన తర్వాత MBA చదివిన. సో నేను లా చదివినప్పుడు అక్కడ థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మీడియా మిత్రులు, కొంతమంది స్నేహితులు, పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ కూడా అడుగుతారు, ఏమయ్యా మీరు డిసిప్లినరీ యాక్షన్ కమిటీలో ఎవరికేం శిక్ష ఇస్తలేరని. సో థియరీస్ ఆఫ్ పనిష్మెంట్లో మేము నేర్చుకున్నది ఏంటంటే కన్ను పోతే కన్నుకి ఇవ్వాలి, చెయ్యి పోతే చెయ్యి కొట్టాలి. అది డిటరెంట్ యాక్షన్. కొంతమందికి భయపట్టించేందుకు శిక్షలు ఇస్తాం, కొంతమందికి వారి మీద రెవెంజ్ తీసుకునేందుకు థియరీ ఉంటుంది. రెవెంజ్ థియరీ, డిటరెంట్ థియరీ అని ఇట్లుంటాయి. బట్ ఫైనల్ థియరీస్ ఏంటంటే రిఫర్మేటివ్ థియరీ ఉంటుంది. మీరు ఇది నేర్చుకోవాలి, ఇది కొంచెం అందరికీ తెలుసుకోవాలి. వాట్ ఈజ్ రిఫర్మేటివ్ థియరీ అంటే ఎవరైనా క్రిమినల్ ఉన్నా కూడా క్రిమినల్ని మంచిగా చేయాలి, కానీ వారిని మళ్ళీ రాతపూర్వకంగా మరియు ప్రత్యక్షంగా కూడా ఈరోజు వైస్ చైర్మన్ అయినటువంటి శ్యామ్ మోహన్ సార్ గారికి పూర్తి వివరాలు సవివరంగా వివరించడం జరిగింది. ఇందుకు గాను క్రమశిక్షణ కమిటీ మీద పూర్తి విశ్వాసము, నమ్మకంతో వాళ్ళు కమిటీ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి కమిటీ నిర్ణయం మేరకే నడుచుకుంటానని కూడా ఈరోజు కమిటీకి తెలియజేయడం జరిగింది. ఇందుకు గాను నాకు తగిన న్యాయం కమిటీ ద్వారా జరుగుతుందనే ఆశిస్తున్నాను. అవన్నీ వివరాలు కూడా పూర్తి వివరాలు కమిటీకి వివరించడం జరిగింది. అవి బహిర్గతం చేయడం వల్ల ఇరు వర్గాలకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి అది ఏదైనా మీకు బహిర్గతం చేసే ఎప్పుడైతే అవకాశమో అవసరం ఉంటుందో ఖచ్చితంగా అప్పుడు మెదక్ జిల్లాకు దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ నగేష్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ కిల్లాను సందర్శించారు. కోటపై ఉన్న గజశాల, దర్వాజాలు, జైలు, అలాగే తదితర చారిత్రక కట్టడాలను క్షుణ్ణంగా పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన ప్రాంతాలను, ముళ్ల పొదలను తొలగించే కార్యక్రమాన్ని పరిశీలించారు. మెదక్ కిల్లాను అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని, ఇక్కడ మ్యూజియం, లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సూపర్వైజర్స్ ఎవరు ఉంటారు? అది ఇంకా మన మ్యాన్ పవర్ సో యూ కెన్ కీప్ యువర్ వార్డ్ ఆఫీసర్స్ ఆల్సో సూపర్వైజర్స్. కొన్ని జోన్స్లో ఏ స్పాట్లో ఏమేం పని చేయాల్సిన ఉన్నాయి, ఇప్పుడు వరకు ఉన్న ఎంత డ్యామేజ్ ఉంది అది చూసుకోవడం జరిగింది. దాని పరంగా మా కమిషనర్ గారు ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఇస్తారు. ఫస్ట్ ఫేజ్లో మనం మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడే ఓన్లీ డీవెజిటేషన్, చెట్లు తీయడం మాత్రమే చేస్తున్నాము. దీని తర్వాత ఏ స్ట్రక్చర్ ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత చేయాల్సిన ఉంది ప్రిజర్వేషన్ పరంగా, ప్లస్ దీంతోపాటు మనకి రెవెన్యూ జనరేషన్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి,
ఇక్కడనే మనకి ఫంక్షన్ చేయడానికి కానీ ఒక చిన్న ఈవెంట్ చేయడానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడానికి కొన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు పైన ఒకటి మ్యూజియం కూడా మా జిల్లాలో దొరికిన స్కల్ప్చర్స్ పెట్టుకొని అక్కడ దానికి కొద్దిగా హిస్టరీ చెప్పడానికి అందరికీ తెలియజేయడానికి ఒక మ్యూజియం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో లేజర్ షో కూడా లైటింగ్ పెట్టడానికి కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ దిస్ ఫోర్ట్. సో ఈరోజు ఒకటే ఈ ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ద మున్సిపాలిటీ, విత్ ద సపోర్ట్ ఆఫ్ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరికీ సపోర్ట్తో. ఇంకా ముందుకి వస్తే ఇక్కడనే మనం ఒకటే మేజర్ స్పాట్ లాగా తయారవుతుంది. మా మెదక్ జిల్లా కానీ మా హైదరాబాద్ పక్కనే కూడా ఇది ఒకటే మేజర్ టూరిస్ట్ స్పాట్ లాగా, ఇంకా మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చూసుకోవడానికి, ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళకి ఒకటే ఇక్కడ నుంచి మొత్తం మెదక్ టౌన్కి వ్యూ లాగా చేయడానికి మనం ప్లాన్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో మనకి టూరిజం సెక్రటరీ వాణిప్రసాద్ మేడం కూడా. హన్మకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ 2వ గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగ యువత ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్పై నిరుద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉండగా కేవలం 5,000 పోస్టులు ఇస్తే ఎలా సరిపోతాయని ఆ పోస్టుల సంఖ్యను 20,000కు పెంచాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మనం సెకండ్ గేట్ వరకు ర్యాలీ తీసి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసు అభ్యర్థులకు 5,000 పోస్టులు కాకుండా 20,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఆ రోజు ఏది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి మాట వేయడం జరిగింది. మరి మాట ఇష్టం మీరు ఇప్పటివరకు ఆ మాటపై నిలబడకుండా మరి పూర్తిగా ఈరోజు మీరు నిరుద్యోగులు ఖండన చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి మీరు కేవలం 5,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు ఒక 15-20 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో గ్రంథాలయ చుట్టూ తిరుగుకుంటా, ప్రైవేట్ కోచింగ్ చుట్టూ తిరుగుకుంటా, ప్రైవేట్ హాస్టల్ ఉండి తినక చదువుకుంటా ఉన్నారు. అలాంటి నిరుద్యోగులకు మీరు 5,000 వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక 20,000 ఉద్యోగాలు వేసి అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలి. ప్రధానంగా పోలీస్ అభ్యర్థులకు 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ మాట ఇవ్వడం జరిగింది. మీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుద్యోగులకు నేను న్యాయం చేస్తానని చెప్పి మీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మీరు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులకు మాకు ఎలాంటి కోపతాపాలు లేవు. ప్రభుత్వం ఏం చేయాలో అర్థమైతలేదు. వాళ్ళకు 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్. 5,000 పోస్టులు వద్దు సార్ మాకు. కనీసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయకుండా మీకు ఇష్టమైన December 9 ఉంది కదా, ఆ డేట్ కన్నా కనీసం 20,000 పోస్టులు విడుదల చేయండి సార్. మీరు రెస్పెక్ట్ దండం పెట్టి చెప్తున్నా సార్. 20,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయండి. అనవసరమైన 5,000 పోస్టులు ఈ పోస్టులు పెట్టి మంది జీవితాలతో ఆగం చేయకండి సార్. దండం పెడుతున్నాం. రెస్పెక్ట్ సార్. నేను కూడా మీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచే మాట్లాడుతున్నా సార్. వికారాబాద్ డిస్ట్రిక్ట్ నాది. కొంచెం ఆలోచించి నోటిఫికేషన్ విడుదల చేయండి సార్. దండం పెడుతున్నా సార్. మీకు పోస్టులు వేయంగానే ఎంతో మంది మనస్తపానికి గురవుతున్నారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చేసుకుంటారు కూడా రేపు మాపు. ఇలాంటి పోస్టులు విడుదల చేస్తే రాష్ట్రంలో మరో ఉద్యమమే వస్తుంది సార్. మీకు కొంచెం ఆలోచన చేసి 20,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలి. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమవుతుందని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయి కిరణ్ గౌడ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందమూల పరమేశ్వరరెడ్డి మంత్రులు అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు తామే చేశామంటూ భజన కొట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. న్యూ భవానీ నగర్ కాలనీ కావచ్చు, గ్రీనిష్ కాలనీ కావచ్చు, ఏదైతే రహదారి ఉందో దాన్ని గత 10 సంవత్సరాల నుండి కూడా పట్టించుకున్న నాదులు లేకుండే ఇవాళ
మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము గత కొన్ని నెలలుగా మేము బస్తీపాట తిరగడం జరుగుతుంది, ఇంటింటికి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ బస్తీకి మేము వస్తే అయ్యా ఇక్కడికి వచ్చిన నాదులు లేడు, మా బస్తీని కాపాడండి అని కాలనీ వాసులు వేడుకోవడంతో మేము వెంటనే పర్మిషన్ రిటర్న్ దృష్టికి తీసుకోవడం జరిగింది. బస్తీ నాయకులతో పాటు ఇక్కడ ఉన్న కాలనీ వాసులని మహిళలని అన్న దగ్గర తీసుకోవడం జరిగింది. వెంటనే దీనికి ఏదైతే 22,50,000 రూపాయలు 300 డైతో దీన్ని శాంక్షన్ చేసి కాలనీకి ఈరోజు అందించడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ, ఇది నిరుపేదల పార్టీ. దాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. బస్తీ వాసులే కావచ్చు, కాలనీ వాసులే కావచ్చు, ఇతర పార్టీ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బడ్జెట్ శాంక్షన్ చేయించవలసిందిగా మన అప్పట్లో ఈకి కోరడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అటు ఇటు కొంచెం తర్జన కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యి మొన్ననే 22,50,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులందరూ చెప్పి ఈ వారం నుంచి మేము అసలు పాలాభిషేకం కానీ ఇక్కడికి వచ్చి కాలనీ వాళ్ళని కలిసి చేద్దామనుకుంటున్నాం, కానీ సీఎం ప్రోగ్రాం వల్ల కొంచెం బిజీ మేము రాలేకపోయినాం. అందుకే ఈరోజు మన కాలనీ వాసుల కోరిక మేరకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో కాలనీ పోయి మేము పాలాభిషేకం చేస్తున్నాం అన్నట్టు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క బడ్జెట్ని మేము మా ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర గారితో శాంక్షన్ చేపిస్తున్నాం. కాబట్టి మేము ఒక పాలాభిషేకాలు కానీ చేస్తున్నాము. పాలాభిషేకాలకు ముందు వారం ముందు ఒక 2 వారాల ముందు ప్రతి ఒక్క కాలనీ బస్తీబాట పర్యటన చేయడం, మళ్ళీ ఆ పర్యటనలో వచ్చిన సమస్యలు పరమేశ్వర గారికి వివరించడం, మరి వారు అధికారులతో శాంక్షన్ చేయించడం, తర్వాత మేము పాలాభిషేకం చేయించడం అనే ఒక సిస్టమ్. వాళ్ళు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే అక్కడ ఇక్కడ వాస్తవానికి మా ప్రాంతంలో రోడ్లు వేయడం జరిగింది. మా అదృష్టమో దురదృష్టమో వేసిన సీసీ రోడ్లు గద్దలు ఎత్తుకోవడం జరిగింది, వేసిన పైప్ లైన్లు కాకులు ఎత్తుకోవడం జరిగింది, మ్యాన్హోల్స్ని దొంగలు ఎత్తుకోవడం జరిగింది. ప్రణాళిక లేకుండా, ముందు ఆలోచన లేకుండా కమిషన్లు కక్కుర్తిపడి దాచుకోవడం అనే నిదానంతోనే వాళ్ళు ఎక్స్పర్ట్లు అయ్యి కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వరకు తెలంగాణ ప్రజలను దాచుకున్న వాళ్ళు ఈరోజు ప్రజాపాలన మొదలయ్యే ముందు వరకు 1,00,000 కోట్ల అప్పుతోని తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ అదేవిధంగా మన కాలనీల్లో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో మీ దృష్టి మరలించండి. వెళ్ళేటప్పుడు కింద రోడ్డును చూడండి. మల్లికార్జునగర్లో కానీ, మీననగర్లో కానీ, బ్రహ్మపురి కాలనీలో కానీ, విక్రమణ కాలనీలో కానీ, పటేల్ బస్తీలో కానీ, ఈదమ్మ గుడి దగ్గర కానీ ప్రతి చోట కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 4 లేబర్ కోడ్ల అమలుపై బీఆర్టీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మిక శాఖ నిర్వహించిన సమావేశాన్ని బీఆర్టీయూ ప్రతినిధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పు మండిపడ్డారు. ఈ లేబర్ కోడ్లు కార్మికుల ఉద్యోగ భద్రతను, 8 గంటల పని విధానాన్ని, యూనియన్ హక్కులను పూర్తిగా బలహీనపరుస్తాయని ఆరోపించారు. ఇక వెంటనే లేబర్ కోడ్ల అమలును నిలిపివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. గాంధీ గారు మాట్లాడతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ లేబర్ కోడ్స్ను అమలు చేయమని చెప్పేసి చెప్తాడు. కానీ తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి, కార్మిక శాఖ మంత్రి గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ ఆర్గనైజ్ చేసిన మీటింగ్లో పాల్గొని మేము తప్పకుండా తెలంగాణలో ఈ లేబర్ కోడ్స్ను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తాడు. ఆ తర్వాత ఈరోజు వచ్చి లేబర్ డిపార్ట్మెంట్ మళ్ళా తిరిగి ఈ లేబర్ కోడ్స్ అమలు కోసం మీ సూచనలు, సలహాలు, ఇందులో ఉన్న ఇబ్బందులు అవి ఇవి చెప్పండి అని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాల మీటింగ్ పెట్టింది. అంటే ఉద్దేశం ఏమిటి ద్వంద్వ వైఖరి? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒకే పద్ధతుల్లో పోతున్నాయి. ఇలా కార్మిక వర్గం బీజేపీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు చేసినాయి, బాగా వ్యతిరేకించినాయి. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీ సంఘం కూడా ఈ 4 లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తూ మాతోటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. అంటే ఇదంతా నాటకమేనా? ఇదంతా కార్మికులను మోసం చేయటమేనా? ఓ పక్కన రేవంత్ రెడ్డి లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తాం అంటాడు, ఆచరణలకు యాదాద్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లపై ఓ మహిళ ఆరోపణలు చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వాసలమర్రికి చెందిన శ్రీవాణి అనే మహిళ ఆవేదన పంచుకుంది. తమ తాత ద్వారా సంక్రమించిన ఆస్తిని వరుసకు మామైన వెంకటేశ్వర్లు మోసం చేసి కబ్జా చేశాడని ఆరోపించింది. ఫ్లాట్లు, నగదు ఇస్తారని నమ్మించి బాండ్లపై సంతకాలు చేయించుకున్నాడని,
న్యాయం కోసం ఆయన ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం కూడా చేశారని తెలిపింది. ప్రస్తుతం ఆయన అనుచరుల నుండి తనకు ప్రాణభయం ఉందని, సీఎం రేవంత్ రెడ్డి తమకు రక్షణ కల్పించి భూమిని ఇప్పించాలంటే ఆమె వేడుకుంటుంది. అడిగిపోతుంది. నా బిడ్డ దగ్గర మేడ్చర్లు ఉంటున్నా. లాస్ట్కు ఫిబ్రవరిలో సూసైడ్ ఐటమ్ చేసుకున్నాం వాళ్ళ ఇంటి ముంగట. చేసుకుంటే మాట్లాడితే అవునని మా వానక్కకి ఇచ్చేది ఉంది, నేను సెటిల్ చేస్తా అన్నా అని చెప్పిండట. సరే ఎలక్షన్లు వస్తున్నాయని ఫిబ్రవరిలో నేను సూసైడ్ చేసుకున్నా వాళ్ళ ఇంటి ముంగట. చేసుకుంటే ఇక టీన్ కాడ కూర్చొని ఎలక్షన్లు అయిపోయినాక మాట్లాడదామన్నా. ఆమెకు సెటిల్ చేస్తా అన్నా. నేను ఆమెకి ఇచ్చేది ఉంది, కరెక్టే, ఆమె అబద్ధం ఆడతలేదు, నేను ఇచ్చేది ఉంది అన్నా అని చెప్పి అన్నాడు. సరే మళ్ళీ మాకు ఫోన్ చేసి నేను ఉన్నా కదా అని చెప్పి నా దగ్గరికి ఒక మనిషిని పంపించిండు. అన్నిటికీ నేనున్నా ఆమెకు, నేను ఆయనతో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తాను తీర్మానం మళ్ళీ చెప్తే మేము సైలెంట్గా ఊకున్నాం. ఎలక్షన్లు అయిపోయినాయి, ప్రమాణ స్వీకారం అయితే అన్నీ అయిపోయినాక ఇక మల్లన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలేడట, మెసేజ్లు పెడుతుండే, ఇక అన్ని చేస్తుంటే ఇక మాకు లాభం లేదని ఆ సర్వే నెంబర్ లో కబ్జా ఉన్న సర్వే నెంబర్ లో ఇందుకు 500 గదాలు అంటే 4.5 గుంటల భూమిని పేరు మీద చేసేసింది. అంటే పబ్లిక్ కూడా నేను 4.5 గుంటలు చేసిన అని చెప్పేసి చేసిన, ఎక్కడ కూడా ఈమె పిలిచి మీకు ఇక్కడ చేసిన అని చెప్పేసి ఎక్కడ పొజిషన్ చూపించలేదు. అయితే డాక్యుమెంట్ చూసి మేము ఆ రోజు అడిగినాం, ఇది ఎట్లా కుదురుతుంది, మీరు డెవలప్మెంట్ లేని ల్యాండ్ లో మీరు ఎట్లా ఇస్తారు అని చెప్పి అడిగితే, మేము ఇస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, ఎవరు చెప్తారో చెప్పుకోరు అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసి, నేను ఇచ్చింది మీరు తీసుకోవాలి, నేను ఏది ఇస్తానో అది తీసుకోవాలి, మీరు మాట్లాడేదని చెప్పేసి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, ఎవరి దగ్గరికి పోతారో చెప్పుకోరు అని చెప్పేసి గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు రిటర్న్ నోటీస్ ఇచ్చింది. మీకు ఈ ల్యాండ్ మొత్తం ఏంటి అంటే ప్రజ్ఞా సెంట్రల్ పార్క్ పేరు మీద అగ్రిమెంట్ వీళ్ళ తమ్ముని చేత చేపించి ఆ ప్రజ్ఞా సెంట్రల్ పార్క్ నుంచి. పల్నాడు జిల్లా మాచర్లలో నకిలీ ఇళ్ల పట్టాలు కలకలం రేగింది. బాధితులను మోసం చేసిన ఘటనలో వైసీపీ నేత తురక కిషోర్ పై మాచర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నకిలీ పట్టా ఇచ్చి లక్షలాది రూపాయలు వసూలు చేశారు అంటూ బాధితులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ పోలీస్ సిబ్బంది విచారణ జరపగా మోసం నిజమేనని తేలింది. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఎల్లంపేట గ్రామంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య పాల్గొన్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్న తరుణంలో దానికి అనుగుణంగా వ్యవసాయ కార్మికులు కూలీ రేట్లను తక్షణమే పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పాటు ఉపాధి హామీ పరిదినాలను పెంచాలన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ నిర్ణయాలు మొత్తం కూడా వాళ్ళు కాగితాలు రాసుకున్నారు. రేపటి నుంచి ఎవరు పిలిచినా, ఏ ఆసాములు ఎవరు పిలిచినా కూడా ఆ రేట్లు అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కమిటీ మొత్తం కూడా అనుకుంది. 14 మంది కమిటీ సభ్యులు అందులో పెట్టుకున్నారు, వాళ్ళ సంతకాలు కూడా పెట్టుకున్నారు. అందువల్ల అందరూ కూడా మీ అందరికీ కూడా మన సంఘం మీ అందరికీ కొత్తగా ఎన్నికైన కమిటీ అందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మీరందరూ కూడా ఈరోజు ఒక ఏకంగా ఉండి మనం ఏమి పొరపాట్లు చేయట్లేదు, మనం చేసిన కష్టానికే డబ్బులు అని అడుగుతా ఉన్నాం. ఆ రకంగా మరి వాళ్ళు కూడా చేయాలి. ఇక రెండో అంశం ఏంటంటే ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నడుస్తూ ఉంది. ఈ పథకంలో మనిషికి 15 రోజులు 2 వారాలు పనిచెప్పిన పరిస్థితి ఉన్నది. వీళ్ళందరికీ కూడా 100 రోజులు కార్డు మీద 100 రోజులు ఉంది. ఆ 100 రోజులు పని చెప్పాలా. 100 రోజులు పని చెప్పేంత వరకు కూడా మేము పట్టుబడతాం. ఇంతకుముందు మంచినీళ్ళు పెట్టలేదు, మేము పోరాటం చేసిన తర్వాత ఇలా మంచినీళ్ళు వచ్చినాయి. అదే రకంగా ఇంతవరకు డబ్బులు పడలేదు, అకౌంట్లో డబ్బులు పడలేదు, వాళ్ళకి పని చేసిన డబ్బులు కూడా పడలేదు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు కోఆర్డినేషన్ సెషన్ నిర్వహించారు. కారంపూడి మండలం గాదేవారిపల్లెలో కారంపూడి సీఐ శరత్ బాబు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని అనుమానిత ప్రాంతాలు, ఇళ్లలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించిన పోలీసులు తనిఖీల్లో భాగంగా కొన్ని మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఈరోజు మనం గాదేవారిపల్లి మీ విలేజ్ లో కార్డినెన్స్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, గంజా కానీ లేదంటే ఇంకేదైనా అదర మత్తు పదార్థాలు ఏమైనా
దొరుకుతాయేమో. అలాగే నాటు సారాయి లాంటివి గ్రామాల్లో వీటి వలన ప్రజలు జనం ముఖ్యంగా యూత్ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వీటి వలన అనేక కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూస్తుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, అలాగే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆపై దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. గత నెల 22న సదాశివనగర్ మండలం మర్కల్లో జరిగిన ఈ ఘటనను ప్రమాదంగా భావించినప్పటికీ పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. నిందితుడు గంగశేఖర్ను అదుపులోకి తీసుకుని విచారించగా మృతుడి భార్య రేణుకతో కలిసి తానే ఐరన్ రాడ్తో కొట్టి చంపినట్లుగా అంగీకరించాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఇద్దరు ఎస్ఐలు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇది యాక్చువల్గా యాక్సిడెంట్ కాదు, ఇంటెన్షనల్లీ మర్డర్ చేసిన అనే దాన్ని దర్యాప్తు తీర్చడం జరిగింది. ఈరోజు అదే గ్రామానికి చెందినటువంటి కంచెర్ల గంగాసాగర్ అంటే వాళ్ళ పాలోళ్ళే ఇతనికి డిసీజుడు కంచెల రాజయ్య భార్యకు రేణుకకు గత 4-5 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి అతను తొలగించాలనే ఉద్దేశం, మరియు అదేవిధంగా అతనికి ఇన్సూరెన్స్ ఉన్నది, ఎక్కువ ఇన్సూరెన్స్ ఉండటం వలన అతన్ని చంపేసి వాళ్ళకున్న అక్రమ సంబంధాన్ని తొలగించి కలిసి ఉండటానికి ప్లస్ ఆ ఇన్సూరెన్స్కి వచ్చిన పైసలను తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఇద్దరు కూడా దీంతో భాగంగా ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉండేది. ఈరోజు ఇక్కడ సోపత్ చేసి నా ఇల్లు ఉత్తది చేసిండాడు, ఆయనతో కొంప దింగిండు, తోలుకుపోయి జంపమన్నది, అన్ని కథలు పట్టించింది, భీమను ఏమో కట్టిపించింది, అది పైసలు లేపుకొని పోతాం అనుకున్నాడు, అట్లా చేసింది, చంపించింది. ఏం చెప్పి జీవిత భీమన నాకు ఏది తెలియదు సార్. అయితే అట్లా జరిగింది, రోడ్డు మీద చంపించింది. అయితే పొల్లగాన్లు ఆ పెన్లాము ఇంకో పెన్లాము ఉంది, ఆ పొల్లగాన్లను దోలేసిరా పొమ్మని పట్టింది. ఉండని ఆడుకోతున్నారు, ఇప్పుడు స్కూల్ లేదు కదా ఉండని, నేను కాకపోతే నేను తోలేసేస్తా కానీ అని నేను అన్నా. అంటే తోలేసిరాపో బండి మీద తోలేసిరాపోమని తోలేసి పోయిండు వెనుక మరిండు, రోడ్డు మీద దించిండు, ఇంటికోలి రోడ్డు మీద దించిండు వెనుక మరిండు. ఖమ్మం నగరంలో చోరీ కలకలం సృష్టించింది. నగరంలోని వైరా రోడ్లో ఉన్న సోనీ విజన్ మొబైల్ షాప్లో దుండగులు అర్ధరాత్రి వేళ చేతివాటం ప్రదర్శించారు. దుకాణం షట్టర్ తాళాలు కట్ చేసి లోపలికి చొరబడిన దొంగలు భారీగా మొబైల్ ఫోన్లను ఊడ్చేశారు. సుమారు 90 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను అపహరించినట్లుగా సమాచారం. పోలీసులు క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. If you built in updates, keep watching.